విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యుడు చిలసాని ప్రసాద్ గారి వర్ధంతి నేడు. ఆయన కవి, రచయిత, విమర్శకుడు. కృష్ణా జిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చిలసాని ప్రసాద్ బాల్యం నుండి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాల్గొంది. ఉద్యమాల్లో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషి రెండు పాయలుగా సాగింది. సాహిత్య ఉద్యమాలను నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకులలో ప్రధానమైన ఆయన్ను విరసం ప్రసాదుగానే పిలుచుకుంటారు. కవిత్వం, సాహిత్యం, విమర్శ, రాజకీయ అంశాల మీద వ్యాసాలు, ముందు మాటలు దండిగానే రాశారు. 2008లో సాహిత్య వ్యాసాలు, 2010లో చలసాని ప్రసాద్ రచనలు వెలువడ్డాయి. పొడవగండి కుటుంబరావు, రావి శాస్త్రి, కేవీఆర్లతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. రాజనీతి శాస్త్ర అధ్యాపకుడుగా పనిచేసి చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగిన చలసాని ప్రసాద్ 25 జూలై 2015న కన్నుమూశారు.